రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి మహారథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. 9 రోజుల పాటు సర్వాంగ సుందరాంకితుడైన శ్రీ స్వామివారు వివిధ వాహనాలలో పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. పిల్లలందరూ ఏర్పడింది కొడుకులు ఇంకా వస్తారు. కిందే బొట్టు పెడతాం నామం పెట్టాలి. వెంకటేశ్వర నమః. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ రథోత్సవ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతిపెద్ద రథోత్సవం తెలంగాణ రాష్ట్రంలోనే వెంకటేశ్వర స్వామికి 30 ఫీట్ల రథోత్సవం ఏ గ్రామంలో కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ శ్రీశాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అలాగే 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు రథోత్సవం. ఇటు రథోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చొలవ పందిళ్ళు, మంచినీటి వసతి, తీర్థప్రసాదాల వినియోగం, లడ్డు ప్రసాదాలు అన్ని వినియోగం చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు చాలా వరకు పాల్గొన్నారు. 4 గంటలకు రథోత్సవం కూడా కలదు. అటు రథోత్సవంకు సుమారు ఒక 60-70 వేల మంది భక్తులు స్వామివారి రథోత్సవము పురవీధులలో, స్వామివారి మాడవీధులలో రథోత్సవము అత్యంత వైభవంగా జరుగును. అటు రథోత్సవం తిలకించడానికి 60-70 వేల మంది